ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది మనం ఇంతకుముందు పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజ్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే ఉంటుంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది బ్యాన్ అయింది కాబట్టి సో చాలా మంది యూజర్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సో పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఇన్ని రోజులు యూజ్ చేసిన వాళ్ళకి దాని ఆల్టర్నేటివ్గా యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాంక్లో కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇందులో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అకౌంట్కి మీరు ఎలాంటి వీడియో కేవైసీ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక సెల్ఫీ తీసుకుంటే అయిపోద్ది, మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. సో ప్రతి బ్యాంక్కి వీడియో కేవైసీ అనేది ఉంటుంది, బట్ దీనికి వీడియో కేవైసీ అనేది లేదు ప్రెసెంట్. అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే డిజిటల్ ఆన్లైన్ డెబిట్ కార్డ్ యాప్లో వస్తుంది. ఆ డెబిట్ కార్డుకి నంబర్స్ ఉంటాయి, సివివి, ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కానీ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ బై పోస్ట్లో మీ ఇంటికి రావాలన్నా కానీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి అన్ని బ్యాంక్స్ లాగానే 300+ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ ఈ అకౌంట్ని మీరు అన్ని బ్యాంక్స్ లాగానే ఫోన్పే, గూగుల్ పే, అన్ని యూపీఐ యాప్స్కి అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఈ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది బెటర్గా ఉంటుంది. ఇందులో నుంచి 50,000, 1 lakh, 2 lakh ఇట్లాంటివి ట్రాన్సాక్షన్ చేయకండి. అండ్ ఇందులో మాక్సిమం మనం మెయింటైన్ చేసే బ్యాలెన్స్ 2 lakhs. 2 lakhs కంటే ఎక్కువ ఇందులో డిపాజిట్ అయితే చేయరాదు, ఎందుకంటే వీడియో కేవైసీ అనేది లేదు కాబట్టి. సో తక్కువ లిమిట్ అనేది ఉంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఫుల్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, బట్ మాకు జీరో బ్యాలెన్స్ కావాలి అని అంటే ది బెస్ట్ బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అండ్ కోటాక్ 811 బ్యాంక్ అకౌంట్. ఇవి కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అండ్ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లుగానే ఈ ఏయూ కోటాక్ 811 జీరో బ్యాలెన్స్ లో చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మనం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ కి అయితే రిడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ నుంచి మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని యాప్ ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పేజ్ కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో ఇవి ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు సెల్ఫీ అయితే దిగాల్సి ఉంటుంది. సో మంచి లైటింగ్ ఉన్న ప్లేస్ లో ఉండండి. మీకు ఏవిఆర్ ఐ గ్లాసెస్ అని గనక ఉంటే తీసేయండి. తీసేసి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. కెమెరా పర్మిషన్స్ అడిగితే ఇచ్చేయండి. సో ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు స్ట్రైట్ గా కెమెరా వైపు చూస్తూ ఐస్ అనేది బ్లింక్ చేయండి 2 to 3 times. సో బ్లింక్ చేస్తూ క్యాప్చర్ అయితే చేసుకోండి ఫోటోను. ఒక్కోసారి అదే ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేసుకుంటుంది. ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకుంటుంది. ఇక్కడ మీ నేమ్ కానీ, మీ ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, సో మీ ఫాదర్ నేమ్ అండ్ మీ ఆధార్లో ఉన్న విధంగా అడ్రస్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే. ఇన్ కేస్ ఏదైనా ఎడిట్ చేసేది ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకొని మీరు కరెక్షన్ అనేది చేసుకోండి. సో అదంతా చూసేసుకొని ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫోన్పే ఎంపిన్ లాగా. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో 4 digit పిన్స్ ఎంటర్ చేయండి గుర్తుండేటివి. సెకండ్ బాక్స్లో కూడా అదే పిన్ ఎంటర్ చేసి క్రియేట్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇయర్లీ 0 to 2.5 lakhs ఎర్న్ చేస్తారా, 2.5 lakhs to 5 lakhs ఎర్న్ చేస్తారా, ఎంత అయితే అంత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ మీరు సింగిల్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ దగ్గర మీరు స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. అండ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పైన క్లిక్ చేయండి. లేదు ఎలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు అనుకుంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటారని అడుగుతుంది. సో ఇప్పుడే మీ నామినీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటా అంటే ఎస్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ చేసుకుంటా అంటే నో పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, అది మీ ఇష్టం. సో నామినీ డీటెయిల్స్ ఇప్పుడు యాడ్ చేసుకుంటా అంటే ఎస్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ నామినీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ ప్రకారం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ ప్రకారం ఎంటర్ చేయండి. రిలేషన్షిప్ మీ నామినీ మీకు ఏమవుతారో, వైఫా, హస్బెండా, మదరా, ఫాదరా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నామినీ అడ్రస్ అనేది మీరుంటున్న దగ్గర మీ నామినీ ఉంటున్నాడు అనుకోండి, ఇందాక ఇచ్చిన అడ్రస్ దగ్గర, ఆధార్లో ఉన్న అడ్రస్ దగ్గర. సో మీరు ఎస్ పైన క్లిక్ చేయండి. లేదు వేరే దగ్గర ఉంటాడు అతను అనుకుంటే నో పైన క్లిక్ చేసేసి ఆ నామినీ అడ్రస్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు డిపాజిట్ చేసే
పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ 500 బై డిఫాల్ట్గా వస్తుంది. బట్ మీరు 500 డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తే చేసుకోవచ్చు, బట్ కంపల్సరీ చేయాలన్నది ఏం లేదు. మినిమం 1 రూపీ కూడా మీరు డిపాజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ 500 అనేది తీసేసి ఒక 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ గా 20 రూపీస్ ఎంటర్ చేసా అండ్ 20 ఎంటర్ చేసి యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ చూపిస్తుంది. సో ఇందులో మీరు ఏదైతే యూజ్ చేస్తారో, సో ఫోన్ పే యూజ్ చేశారనుకోండి, ఫోన్ పే సెలెక్ట్ చేసి పే నౌ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఫోన్ పేకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఫోన్ పేకి సంబంధించిన పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 20 రూపీస్ అనేది మీ అకౌంట్లో నుంచి కట్ అయిపోయి ఈ వ్యాలెట్కి అయితే యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూపించినట్లుగా పేమెంట్ అనేది 20 కట్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అనేది జరుగుద్ది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ ఇవ్వకండి. సో ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ కూడా ఎలాంటి బ్యాక్ బటన్ ప్రెస్ చేయకండి. ఆటోమేటిక్గా ఫ్యూ సెకండ్స్ తర్వాత కంగ్రాచులేషన్స్, యువర్ సేవింగ్స్ అకౌంట్ ఈజ్ నౌ యాక్టివ్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయినట్లే కంప్లీట్గా, మీకు ఎలాంటి ప్రాసెస్ అనేది లేదు. ఇక్కడ ఎగ్జిట్ ఎనీవే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే, కొంతమందికి ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తే ఏం చేస్తారంటే మీరు ఈ యాప్ అనేది క్లోజ్ చేయండి. కంప్లీట్గా క్లోజ్ చేసి రీసెంట్ యాప్స్లో నుంచి ఎయిర్టెల్ యాప్ని తీసేయండి. కంప్లీట్గా తీసేసి ఫ్రెష్గా ఎయిర్టెల్ యాప్ని ఓపెన్ చేయండి. ఎయిర్టెల్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇందాక సెట్ చేసుకున్న ఎంపిన్ ఉంది కదా, ఆ ఎంపిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ ఆర్డర్ చేసుకుంటారా అని ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే చూపిస్తుంది. ఈ ఫిజికల్ డెబిట్ కార్డ్ మనం తర్వాత కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ వివో అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఈ విధంగా మీ అకౌంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక 20 రూపాయలు డిపాజిట్ చేశాం కదా, 20 రూపీస్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు 20 రూపీస్ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సినంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని యాడ్ మనీ పైన క్లిక్ చేసి ఇందాకట్లాగానే ఫోన్ పే నుంచి అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్టివేట్ ఆటో లోడ్ అని ఉంది కదా, ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉండనివ్వండి. ఇది ఆన్ చేస్తే మీ వ్యాలెట్లో డబ్బులు అయిపోగానే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటుంది. కాబట్టి ఇది ఆఫే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ బ్యాలెన్స్ అంతా కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ సెండ్ మనీ, యాడ్ మనీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది అని చెప్పాను కదా, ఫ్రీ ఆన్లైన్ డిజిటల్ డెబిట్ కార్డు. సో అది ఇదే డెబిట్ కార్డు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ ఎంపిన్ అడుగుద్ది లేదా ఓటీపీ అడుగుద్ది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు విర్చువల్ కార్డుకి సంబంధించిన కార్డ్ నంబరు, సివివి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూపిస్తాయి. సో ఆ నంబర్తో మీరు ఎక్కడైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే సో మీరు ఆ నంబర్స్ని యూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని కూడా చూపిస్తాయి. అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబరే అకౌంట్ నెంబర్గా సెట్ అవుద్ది. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వస్తుంది. ఎవరికైనా మీరు మనీ ట్రాన్స్ఫర్ కోసం డీటెయిల్స్ పంపించాలంటే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అనేది పంపించవచ్చు. ఇన్ కేస్ మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ కానీ ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 349 పే నౌ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అనేది చేసేస్తే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది ఆర్డర్ అయిపోతుంది. ఈ ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా మనకు ఎలాంటి ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే వివో ఆఫర్స్ పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోండి. ఈ కార్డ్ అనేది అందరికీ అవసరం లేదు. ఎవరైతే ఎక్కువ ఏటీఎం మిషన్స్లో ట్రాన్సాక్షన్ చేస్తారో, క్యాష్ విత్డ్రాల్ చేస్తారో సో వాళ్ళకి అవసరం. తర్వాత మీరు రీఛార్జ్ కానీ, మనీ పే చేయాలన్నా కానీ, సెండ్ మనీ చేయాలన్నా కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ప్రీపెయిడ్ అని ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు, సిలిండర్ అండ్ ఫాస్ట్ ట్యాగ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ కూడా మీరు రీఛార్జ్ చేసి అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్లోనే బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ ఐకాన్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసేస్తే మీరు మీ బ్యాంక్ అకౌంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు, ఇందాక చూపించిన పేజ్కి. సో ఈ విధంగా మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ కానీ, రీఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, కోటాక్ 811 కావాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. అందులో అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ అవి కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. ప్రెసెంట్ మన మార్కెట్లో ది బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అవి కూడా. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.